ములుగు జిల్లా పర్యాటకులకు భూతల స్వర్గధామమని మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. తాడ్వాయిలో ఏకో టూరిజం ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ పుల్ పరిధిలో తాడ్వాయి హార్స్ సఫారీ వాహనాలను మంత్రి, కలెక్టర్, ఎస్పీతో కలిసి ప్రారంభించారు. సహజ సిద్ధ ప్రకృతి, చారిత్రాత్మక వారసత్వం, భక్తి పర్యాటకంతో ములుగు జిల్లా విశేష ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ములుగు జిల్లాను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు. తరపున అదే విధంగా ములుగు ప్రజలందరి తరపున కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు అదే విధంగా నూతన సంవత్సరంలోకి అడుగుడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ స్వాగతాన్ని పలుకుతూ ఈరోజు నూతనంగా మళ్ళీ మేము మరి సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలో మంచి టూరిస్టు స్పాట్, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మరి రాహుల్ డిఎఫ్ఓ గారు, అదేవిధంగా మా కలెక్టరు, ఎస్పీ, మరి ఫారెస్ట్ శాఖ అధికారులు, వారి స్టాఫ్ అంతా కూడా అద్భుతమైనటువంటి అందాలను ఇక్కడున్నటువంటి వాటిని న్యాచురల్గా తయారు చేయడం జరిగింది. కాబట్టి చాలామంది టూరిస్టులు వివిధ ప్రాంతాలకు, వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్తుంటారు. కానీ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అందాల మధ్య, అడవి ప్రాంతంలో ఉండేటువంటి స్వచ్ఛమైన గాలి మధ్య కాసేపు గడిపినా మరి మనకు ఆయుష్ పెరుగుతుంది అంటారు. అంటే స్వచ్ఛమైన గాలి వస్తుంటుంది. ఈ స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ద్వారా ఇందులో స్వచ్ఛమైన గాలితో పాటు వనమూలికలతో కూడినటువంటి వైద్యానికి సంబంధించినటువంటి గాలి కూడా ఈ ఫారెస్ట్లో దొరుకుతుంది. కాబట్టి నూతనంగా తాడ్వాయి మండల కేంద్రంలో మరి తాడ్వాయి హట్స్ అని ఈ యొక్క ప్రదేశాన్ని చాలా అద్భుతంగా ఫారెస్ట్ శాఖ వారు తీర్చిదిద్దడం జరిగింది. మా సోదరిమణి కొండ సురేఖ గారి యొక్క ఆదేశాల అనుసారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి మంచి ఈ ప్లేసెస్ తయారు చేశారు. ఇక్కడ సఫారీ కూడా ఉంది. మేము గతంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి సఫారీ ఎక్కి అయ్యో మా ములుగులో సఫారీ లేదని బాధపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ బాధ లేకుండా దాదాపుగా 30 కిలోమీటర్ల 18 కిలోమీటర్ల సఫారీ ఉంది. ఇందులో లోపల మంచి గుహలు, పాత కాకతీయుల కాలం నాటి మరి కోట, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఉండడానికి కూడా మంచి రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. హాట్ వాటర్ కూడా మనకి ఇక్కడ అంటే స్నానాలకు కూడా మంచి వేడి నీళ్ళు కూడా చలికాలం ఇవ్వడానికి ఉంది. తర్వాత పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి, పెద్దలు కూడా మంచిగా బయట కాసేపు తిరగడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా చాలామంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు. ఒక దిక్కు బ్లాక్బెర్రీని మొన్ననే ఓపెన్ చేసినాం, ఇప్పుడు తాడ్వాయి హట్స్ని ఓపెన్ చేసినాం. మళ్ళీ ఒక 4 రోజులలో మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది. మొత్తం జంగల్ అంతా కనబడుతుంది. కోట 12వ శతాబ్దం నాటి కోట కూడా, అది కూడా వెలుగులోకి వస్తుంది. సో ములుగులో అడుగు పెట్టగానే ప్రతిదీ కూడా ప్రకృతి, అదేవిధంగా మరి ప్రాణవాయువు, ఈ రెండింటిని కలగలిపి చేస్తున్నటువంటి అందాలను అదేవిధంగా ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా టూరిస్టుల కోసం, సమ్మక్క సారలమ్మ భక్తుల కోసం తయారు చేయడం జరుగుతుంది. ములుగు పక్కనే మంచి విలేజ్ పార్క్ కూడా తయారవుతుంది. అది కూడా తొందరలోనే ఓపెన్ చేస్తాం. కాబట్టి ఎంతో దూరం వెళ్ళకుండా చాలా దగ్గరగా నచ్చిన ప్రదేశం, హైవే రోడ్స్, తర్వాత భక్తి ఉంది, భక్తి ప్రదేశాలు ఉన్నాయి, అదేవిధంగా ఆనందాన్ని ఇచ్చేటువంటి టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అందరికీ మరొకసారి ఈ ములుగు ప్రజల తరపున ఆత్మీయంగా మా అడవి ప్రదేశాలను చూడడానికి టూరిస్టులను, అదేవిధంగా భక్తులను మరి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం.